శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 9వ తారీఖు శనివారం పంచాంగం ఫలితాలు, పరిహారాలు, ఆ రోజు ప్రత్యేకతల్లో మరి ఈరోజు మనం సూర్యోదయం అనేది ఎన్నింటికంటే కనుక ఉదయం 6:01, సూర్యాస్తమయం అనేది సాయంకాలం 6:42. పౌర్ణమి మధ్యాహ్నం 1:25 ప్రారంభమవుతుంది. తదనంతరం ఈ రోజు నుంచి అంటే మధ్యాహ్నం 1:25 దాటిన తర్వాత నుంచి బహుళ పక్షంలోకి వస్తాం కనుక బహుళ పాడ్యం ఈరోజు. ఇక శ్రవణ నక్షత్రం అనేది మధ్యాహ్నం 2:24 వరకు ఉంటుంది. తదనంతరం ధనిష్ట నక్షత్రం. ఇక రోజువారీ యోగాలు చెప్పుకుంటే కనుక సౌభాగ్య యోగం అనేది అర్ధరాత్రి 2:15 వరకు అంటే తెల్లవారితే 10వ తారీఖు వరకు. తదనంతరం శోభన యోగం అనేది ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:31 ప్రారంభమై 5:16 వరకు ఉంటాయి. అభిజిత్ లగ్నం అనేది 11:56 నుంచి 12:47 వరకు ఉంటుంది. అమృత గడియలు తెల్లవారుజామున అంటే తెల్లవారితే 10వ తారీఖు అనగా తెల్లవారుజామున 3:42 ప్రారంభమై తెల్లవారుజామున 5:16 వరకు ఉంటుంది. విజయముహూర్తం రోజులాగానే 2:28 ప్రారంభమై 3:19 పూర్తవుతుంది. ఇక వర్జించవలసిన విషయాల్లోకి వస్తే కనుక వర్జం అనేది సాయంకాలం 6:18 నుంచి రాత్రి 7:52 వరకు. దుర్ముహూర్తం అనేది 6:07 నుంచి రాత్రి 7:43 వరకు. రాహుకాలం అనేది ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు కూడా ఉంటుంది. ఇక ప్రత్యేక యోగంలోకి వస్తే సర్వార్థ సిద్ధి యోగం అనేది మధ్యాహ్నం 2:24 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మనం తారాబలం చూసుకున్నట్టయితే కనుక శ్రవణ నక్షత్రం అనేది మధ్యాహ్నం 2:24 వరకు ఉంటుంది కనుక ఈ 2:20 వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం, అశ్విని నక్షత్రం వారికి అనుకూలం. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం వారికి అనుకూలం. మిథున రాశిలో మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలం. కర్కటక రాశి విషయానికి వస్తే కనుక పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం. సింహరాశి విషయంలోకి వస్తే కనుక మఖా నక్షత్రం, ఉత్తర నక్షత్రం. కన్యారాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం, ఉత్తర నక్షత్రం. తులారాశి విషయంలో స్వాతి నక్షత్రం మరియు చిత్తా నక్షత్రం. వృశ్చిక రాశి విషయంలోకి వస్తే కనుక అనురాధ నక్షత్రం. ధనుర్రాశి విషయంలోకి వస్తే కనుక ఉత్తరాషాఢ, మూలా నక్షత్రం. మకర రాశిలో ధనిష్ట నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం. మీనరాశి విషయానికి వస్తే కనుక ఉత్తరాభద్ర నక్షత్రానికి అనుకూలం. ఇది ఈరోజు మరి తారాబలం. ఈరోజు మరి సంక్షిప్తంగా దినఫలాల గురించి కనుక తెలుసుకుంటే కనుక ఈరోజు మేషరాశి వారికి చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకోవచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన చెడు సంఘటనలు కనపడటం లేదు. వృషభ రాశి వారు కూడా క్రమంగా కొద్ది రోజులుగా పడుతున్న మానసిక ఒత్తిడి నుంచి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇతరులతో మీ యొక్క ఏవైతే సంబంధ బాంధవ్యాలు ఉంటాయో అవి మెరుగుపరుచుకుంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మిథున రాశి వారికి మీ యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. శ్వాసకు సంబంధించిన విషయాల్లో కానీ మరి గొంతు ఇన్ఫెక్షన్స్ ఇలాంటి విషయాల్లో కానీ కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఆర్థిక విషయాల్లో కూడా ఒక ప్రణాళిక లేకపోతే కొద్దిగా అనవసర వ్యయం పెరిగే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారు అయితే కనుక ఈరోజు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి క్రమంగా మరింత లాభపడతారు. శారీరకంగా బలం పుంజుకుంటారు. ఆలోచన రీతిలో కూడా పరిణితి సాధించగలుగుతారు. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పనిలో అయినప్పటికీ కూడా విజయం పెరుగుతుంది.
ఏవైనా సరే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా ఒక్కోసారి ఆకస్మిక బదిలీలు సంభవించవచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. కన్యా రాశి వారు అయితే కనుక సంతానపరంగా కొంత ఆనందాన్ని పొందగలుగుతారు, కానీ ఇతరత్ర చెప్పుకోదగిన మంచి కొంత తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి కొంత దూరంగా ఉండటం అనేది అవసరం. తులారాశి వారికి అయితే కనుక ఇంటిలోనే ఈరోజు కూడా ఎంతో కొంత సమస్యలు ఏవోటి పెరుగుతాయి. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే చిన్న వ్యతిరేక వార్తలు వినవచ్చు. మానసికంగా ఎంత సంతృప్తిగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన అసౌకర్యంతో బాధపడతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కూడా అదృష్టం పెరగనుంది. అమ్మగారు నాన్నగారు వల్ల ఏవైనా సరే కొంత ఒత్తిడి తగ్గవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయాలన్నా ఇతరత్ర ప్రయాణాలు చేయాలన్నా కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే మార్కెట్ రంగంలో ఉన్న వారికి కూడా ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారు ఇటు ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా ఏదైనా సరే కొంత ధన వ్యయం అనేది కనిపించవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మీరు కనుక శ్రద్ధ వహించకపోతే చిన్న పొరపాట్లకు తావిచ్చిన వాళ్ళు అవుతారు. మకర రాశి వారికి అయితే కనుక మానసికంగా ఊరట లభించడం కొంత తక్కువగానే ఈరోజు కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అకారణ వైరాలు సంభవించవచ్చు. అనుకోని ప్రయాణాలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకోని బదిలీలు కలగటం అనేది, తర్వాత ఇతరత్ర కూడా మరి మన యొక్క ఉద్యోగాల్లో మన ప్లేస్మెంట్స్ అనేది మారి అవి మనకి కొంత అసౌకర్యం కలిగించడం కానీ కూడా ఎదురు కావచ్చు. ఆర్థిక పరిపుష్టి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మందకోడిగానే సాగే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. చక్కటి సంతోషమైన వాతావరణం అంటూ సంతానపరంగా అయితేనేమి, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అయితేనేమి, ఇతరత్ర కూడా మనం ఏదైతే ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తూ కష్టపడుతున్నామో దానికి తగ్గ గౌరవ మర్యాదలు లభించడానికి ఉంది. కనుక మీనరాశి వారు ఈరోజు చక్కగా ఆనందాన్ని అందుకోగలుగుతారు. ఇక ఈరోజు విషయానికి వస్తే ఈరోజు చాలా విశిష్టతలు అనేది ఉంది. ముఖ్యంగా ఏ రోజు అయితే శ్రావణ పౌర్ణిమ అనేది మనందరికీ చాలా ఆనందాన్ని హాయిని గడిపే పౌర్ణిమల్లో ఇదొకటి. అలాగే ఇదే రోజు మనం రక్షాబంధనం అని రాఖీ పండుగ కూడా చేసుకుంటాం. అలాగే ఇదే రోజు జంధ్యాల పౌర్ణమి అని చెప్పి కూడా మరి యజ్ఞోపవీత ఎవరికైతే అర్హత ఉన్న కులాలు ఉన్నాయో వారు ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే యజుర్వేద ఋగ్వేద ఉపాకర్మ అదే దాన్నే మనం ఈ యజ్ఞోపవీత ప్రక్రియ అంటాం. అలాగే ఇదే రోజు గాయత్రి జయంతి అని కూడా మనం ఆనందంగా చేసుకుంటాం. కనుక ఇన్ని రకాలైన విశిష్టతలు అనేది ఈరోజు ఉండటం అనేది అయితే జరిగింది. కనుక ఈరోజు ఏదైనా సరే మరి ఈ యజ్ఞోపవీతాన్ని ధరించగలిగే వాళ్ళు అందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మంచి జరుగుతుంది. ఇక యజ్ఞోపవీతంతో సంబంధం లేకుండా ఈరోజు ఏదైనప్పటికీ కూడా శ్రీకృష్ణ గాయత్రి అనేది ఏదైతే ఉంటుందో అది అంటే విష్ణుప్రియాయ విద్మహి లక్ష్మీపతయే ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం విష్ణుప్రియాయ విద్మహి లక్ష్మీపతయే ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. అంటే ఇక్కడ మనం ఈరోజు లక్ష్మి అంటే ఇక్కడ రుక్మిణి వల్లభాయ ధీమహి అని కూడా చెప్పటం అనేది ఇదే గాయత్రిలో ఉంటుంది. కానీ ఈరోజు మరి శ్రావణ మాసంలో కూడిన పౌర్ణమి అనేది ఉండటం, తర్వాత మరి అనేక రకాలైన ఏదైతే మనకి ఈరోజు పండుగలతో ముడిపడి ఈరోజు దాన్ని మనం రుక్మిణి వల్లభాయ స్థానంలో లక్ష్మీపతయే అని చెప్పి శ్రీకృష్ణుడిని వ్యాఖ్యానించడం అనేది కూడా జరిగింది, గమనించగలరు.